Welcome to the Naked Truth. This is Chakri. కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం కావాలి. కొన్ని అక్రమాలను బయట పెట్టాలంటే తెగింపు కావాలి. పైకి మేడి పండులా మంచిగా కనిపిస్తూనే లోపల కుట్రలతో ఆస్తులు పోగేసుకునే వాళ్ళ భరతం పట్టాలంటే అంతకు మించి సాహసం చేయాలి. ఆధారాలను సంపాదించాలి. అలాంటి పనిలోనే ఇప్పుడు మీ బిగ్ టీవీ ఉంది. 10 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసిన అక్రమాలపై నగ్న సత్యాలను మీ ముందుకు తెస్తున్నాం. అదే ది నేకెడ్ ట్రూత్. మేము లేని వాళ్ళం సార్, మాకేం లేదు, ఊళ్ళో తెలుసుకోండి. 33 గుంట్ల భూమి సుడా పేరు మీద పెట్టి మొత్తం కబ్జా చేసి మొత్తం నీళ్ళు మునిగింది వాళ్ళు ఉంచుకోవాలి, నీళ్ళు మునిగింది మేము దున్నుకోవాలి. అట్లా లేదు. మేము రైతులము మా బావుల కట్టుకు పోదామంటే దారి లేదు. మాజీ మంత్రి గారికి రిజర్వాయర్ పోయిన జాగలకి వెళ్ళి దారి ఉంటుంది ఆయనకు. భూమి కోల్పోయినాం సార్, మేము బిచ్చగాళ్ళ లెక్క అయినాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కోట్లు వేసుకున్నాము, కోట్లు వేసుకుంటే ఆ పైలు కూడా కదలని ఇస్తలేడు సార్. ఇప్పుడు మేము 20 గుంట ఉన్న కాడికి మొత్తం ఇచ్చినాం సార్. ఇలా మాకు ఇక్కడికి వస్తే కూడా మాకేం లేకుండా అయిపోయింది సార్. మేము ఎక్కడికైనా మేము వస్తాం, ఎక్కడికైనా మేము దిగుతాం సార్, దేనికైనా మేము పోరాడతాం సార్. ఇది మోసం కాదు కాదు, నయవంచన. నమ్మించి గొంతు కోసిన దౌర్జన్య గాథ. అమాయక రైతుల పొట్టగొట్టి ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళ దోపిడీ కథ. రైతులకు న్యాయం చేసింది తామేనని చెప్పుకునే వాళ్ళు ఎంత అన్యాయం చేశారో సాక్ష్యాధారాలతో చూపించే వాస్తవం. రండి రంగనాయక్ సాగర్కు. అక్కడ జరిగిన అరాచకాలు మీ కళ్ళకు కట్టేలా చూపించడానికి బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్ రెడీగా ఉంది. రంగనాయక్ సాగర్ని చూస్తే ఏమనిపిస్తోంది? మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా? అన్ని వైపులా గీత గీసినట్లుగా స్ట్రైట్గా ఉన్న రంగనాయక్ సాగర్ కట్ట ఈ ఒక్క దగ్గర మాత్రం మలుపు తిరిగింది. చూడండి, ఇక్కడ చూస్తున్నాం ఈ మలుపు తిరిగినటువంటి ప్రాంతం, ఈ చూడబోయే స్టోరీ ఈ మలుపు దగ్గరే ఉంది. ఇదేమి ప్రకృతి సిద్ధంగా కట్టినటువంటి రిజర్వాయర్ కాదు, ఇది మ్యాన్ మేడ్ రిజర్వాయర్. ఇక్కడ భూములను తీసుకొని ఇక్కడ కట్టారు. అప్పటి ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు ఉన్నారు. సో ఇక్కడ మెలికంతా ఈ కరువు దగ్గరే ఉంది. సో అటు నుంచి ఇటు వరకు కలిపినటువంటి రోడ్డుని మనం చూడొచ్చు, ఆ రోడ్డు కానుకొని ఉన్న ఈ ప్రాంతాన్ని చూడొచ్చు. ఇది హరీష్ రావు ఫామ్ హౌస్. తనకు అనుకూలంగా, తనకు కావలసినట్టుగా, తను కలగన్నట్టుగా కట్టుకున్న హరీష్ రావు ఫామ్ హౌస్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇది ఈ రోడ్డు ఏదైతే మనకు కనబడుతుందో, ఈ రోడ్డు సిరిసిల్లను సిద్దిపేటను కలిపేటటువంటి షార్ట్ కట్ రోడ్. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు రైతులకు స్వయంగా తెచ్చిపెట్టిన ట్రబుల్ ఏంటో మీరు చూస్తారు ఇప్పుడు. మామ కేసీఆర్కు ఫామ్ హౌస్ ఉన్నప్పుడు తనకెందుకు ఉండకూడదనుకున్నాడో ఏమో, ఆయన కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకోవడం తప్పని బిగ్ టీవీ చెప్పడం లేదు. కానీ స్పెషల్గా ఉండాలని రంగనాయక్ సాగర్ డిజైన్ను మార్చేయడమే తప్పంటుంది. రంగనాయక్ సాగర్ చుట్టూ ఉన్నట్టే ఇక్కడ కట్ట స్ట్రైట్గా ఉండాలి. కానీ ఇంతిలా వంపు తిరిగింది కేవలం హరీష్ రావు కోసమే. ఈ డిజైన్ మార్చడంలోనే హరీష్ రావు చాణక్యం కనిపిస్తోంది. భవిష్యత్తులో తన ఫామ్ హౌస్కు ట్రబుల్ రాకుండా దాని చుట్టూ సుడా సిద్దిపేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నర్సరీని, ట్రీ పార్క్ను ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఫామ్ హౌస్లో పెట్టిన మొక్కలు కూడా సర్కారు వారి ఖర్చే అన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక్క హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న దగ్గర మాత్రమే ఇందుకు ఇలా డిజైన్ మార్చారు. రంగనాయక్ సాగర్ నిర్మాణంలో ప్రాజెక్టు గట్లు ఎక్కడి వరకు వస్తాయో హరీష్ రావుకు మాత్రమే తెలుసు. చుట్టూ ఉన్న రైతులెవరికీ తెలియదు. కానీ వాళ్ల నుంచి కూడా రంగనాయక్ సాగర్ కంటూ భూములు లాక్కున్నారు. అవే అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావుకు, కొంతమంది బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నది అక్కడి రైతులు చెబుతున్న మాట.
ఏదో మ్యాప్ చూపించి నోటికొచ్చినట్లు మేం చెప్పేయడం లేదు. మేం చెబుతున్న దానికి పక్కా ఆధారాలున్నాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయి. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతం సిద్దిపేట పక్కనే ఉన్న రామంచ. ఆ ఊళ్ళో హరీష్ రావు పేరిట ఉన్న భూముల రికార్డులను బిగ్ టీవీ సేకరించింది. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తోంది హరీష్ రావు పేరిట ఉన్న పట్టా పాస్బుక్. అందులో ఉన్న భూముల సర్వే నెంబర్లు చూడండి. 402, 405, 406, 464 సర్వే నెంబర్లలో హరీష్ రావుకు మొత్తం 13 ఎకరాల 12 గుంటల భూమి ప్రస్తుతం ఉంది. ఇక్కడే మరో విషయం. రామంచ గ్రామంలో ఆగస్టు 13, 2018 వరకు 1 గుంట భూమి కూడా హరీష్ రావుకు లేదు. ఆ తర్వాతే ఆయన పేరిట భూములొచ్చాయి. ఆ సమయానికి రంగనాయక సాగర్ నిర్మాణం ఏ దశలో ఉందో తెలుసుకుంటే హరీష్ రావు ఆడిన గేమ్ మనకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా 402 సర్వే నెంబర్లో భూములు ఏమయ్యాయో చూద్దాం. ఇది ధరణి వెబ్సైట్. ఇదే 402 సర్వే నెంబర్. రంగనాయక సాగర్లో ఇందులో ఉన్న భూములు పోయాయి. కానీ ఇక్కడే హరీష్ రావు పెట్టిన ట్విస్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ధరణి వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం 402 సర్వే నెంబర్లో మొత్తం 5 ఎకరాల 4 గుంటల భూమి ఉంది. ఇందులో ఏలేటి లత నుంచి 20 గుంటలు, మాధవి నుంచి ఎకరా 19 గుంటలు, లింగం కుటుంబం నుంచి 8 గుంటలు, భీమరి లింగయ్య నుంచి 1 గుంట, మొత్తం 2 ఎకరాల 8 గుంటల భూమి రంగనాయక్ సాగర్ కోసం సేకరించారు. అదే సర్వే నెంబర్లో మరో 3 ఎకరాల 5 గుంటల భూమి మాత్రం హరీష్ రావు పేరిటకొచ్చింది. ఈ భూమి మాత్రమే రంగనాయక్ సాగర్లో మునగలేదు. 1 గుంట మాత్రమే ఉన్న రైతు నుంచి కూడా భూములు లాక్కున్న అధికారులు హరీష్ రావు పేరిట మారే భూములను మాత్రం ఎందుకు ముట్టుకోలేదు? ఈ ప్రశ్నని అడుగుతోంది బిగ్ టీవీ. అంతేకాదు, ఇందులో మరో విచిత్రం కూడా ఉంది. 402లో మొత్తం భూమి 5 ఎకరాల 4 గుంటలు అని ధరణి చూపిస్తోంది. అందులో 2 ఎకరాల 8 గుంటలు రంగనాయక సాగర్లో మునిగిపోతే ఇక మిగలాల్సింది 2 ఎకరాల 36 గుంటలు మాత్రమే. కానీ హరీష్ రావు పేరిట ఇదే సర్వే నెంబర్లో ఉన్న భూమి 3 ఎకరాల 5 గుంటలు, అంటే 9 గుంటలు ఎక్కువగా ఉంది. మరి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చినట్లు? దీనిపైన ఆరా తీసింది బిగ్ టీవీ. అప్పుడే కొన్ని సంచలన విషయాలు తెలిసాయి. లింగం కుటుంబం నుంచి ప్రభుత్వం సేకరించిన 8 గుంటలు, భీమారి లింగయ్య నుంచి సేకరించిన 1 గుంట భూమి ధరణిలో పేర్లు మార్చి వాటిని హరీష్ రావు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. రంగనాయక్ సాగర్కు లింగం కుటుంబ సభ్యుల్లో ఒకరైన దేశయ్య ఇచ్చిన 8 గుంటల భూమిని భీమారి లింగయ్య ఇచ్చిన 1 గుంట ఇలా హరీష్ రావు పేరిటకు మారాయంటున్నారు. అంటే ప్రాజెక్టులో మునగాల్సిన భూమి ఇలా దారి మళ్లీ హరీష్ రావు ఫామ్ హౌస్లో కలిసిపోయిందన్నమాట. ఇంకో విషయం, 402/AA/2లో ఎకరా 36 గుంటల భూమిని హరీష్ రావు ఫిబ్రవరి 11, 2019 కొన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్లో ఉంది. కానీ దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవు. మరి ఈ భూమి ఎక్కడి నుంచి హరీష్ రావుకు వచ్చింది? ఇది జస్ట్ ఒక్క సర్వే నెంబర్లోని విషయమే. ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. (402) సర్వే నెంబర్లో జరిగిన గోల్మాల్ చూసాం కదా, దానిపైనే ఉన్న 406 సర్వే నెంబర్కి వెళదాం. ధరణి లెక్కల ప్రకారం ఇందులో మొత్తం 6 ఎకరాల భూమి ఉంది. రామంచ గ్రామానికి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం ఈ సర్వే నెంబర్లో 5 ఎకరాల 21 గుంటల ప్రాజెక్టుకు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. స్వాధీనం కూడా చేసుకున్నారు. కేవలం 19 గుంటల భూమిని మాత్రమే భూసేకరణ నుంచి మినహాయించారు. ఆ 19 గుంటల భూమిని ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఆ భూమి ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఒక్కసారి హరీష్ రావు పాస్ బుక్ చూడండి. సర్వే నెంబర్ 406/A1లో 3 గుంటలు, 406/E1లో 16 గుంటలు, మొత్తం 19 గుంటల భూమి హరీష్ రావు పేరిట ఉంది. అంటే 406లో రైతులందరూ భూములు కోల్పోతే ఒక్క హరీష్ రావు చేతుల్లోకి వెళ్లే భూములు మాత్రమే మిగిలాయన్నమాట. ఇందులోనూ ట్రబుల్ మేకర్ వేసిన ప్లాన్ మామూలుది కాదు. ఎవరికీ దొరకకుండా ఉండడానికి తనకు కావలసిన భూమిని భూసేకరణ నుంచి తప్పించి చేతులు మార్చి మరీ తన పేరిటకు తెచ్చుకున్నాడు. మారి ఎల్లయ్య పేరిట ఉన్న ఈ 19 గుంటల భూమిని
సెప్టెంబర్ 17, 2021న ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశాడు. దీన్ని మే 13, 2022న ఎడ్ల యాదవరెడ్డి హరీష్ రావుకు అమ్మేశాడు. లీగల్గా దొరకకుండా రైతుల నుంచి నేరుగా కొన్నా అని చెప్పుకోవడానికే ఇలా చేతులు మార్చారన్న ఆరోపణలు హరీష్ రావుపై ఉన్నాయి. ఇక గోల్మాల్ జరిగిన మరో సర్వే నెంబర్ 464. ధరణి రికార్డులు చూస్తే అందులో మొత్తం 9 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఇందులో భూసేకరణ చేసింది ఎకరా 29 గుంటలు, మిగిలింది 8 ఎకరాల 1 గుంట. ఆ భూమి రైతుల పేరిటే ఉంటే ఇష్యూనే లేదు. కానీ ఆ మొత్తం భూమి హరీష్ రావు అకౌంట్లోకి వచ్చి పడింది. అందుకు సాక్ష్యమే హరీష్ రావు పాస్బుక్లో ఉన్న ఈ వివరాలు. ఈ భూమి హరీష్ రావు చేతికి రావడంలోనూ చాలా గోల్మాల్ జరిగింది. ఈ సర్వే నెంబర్లో కుమ్మరి మల్లయ్య పేరిట 2 ఎకరాల 39 గుంటల భూమి ఉండేది. దీన్ని తన కొడుకు కుమ్మరి కనకయ్య పేరిట జూన్ 16, 2003లో గిఫ్ట్ డీడ్ చేశాడు. ఇందులో 2 ఎకరాలను ధర్మారం భూమిరెడ్డికి ఫిబ్రవరి 5, 2015న కనకయ్య రిజిస్ట్రేషన్ చేశాడు. మిగిలిన 39 గుంటల్లో 20 గుంటలను తన కూతురు దాచారం సంతోషిని పేరిట సెప్టెంబర్ 11, 2017న రిజిస్ట్రేషన్ చేశాడు. అప్పటికే రంగనాయక్ సాగర్ భూసేకరణ నోటిఫికేషన్ వచ్చింది. ఓవైపు పనులు కూడా మొదలయ్యాయి. హరీష్ రావు కన్ను ఈ భూమిపై పడ్డంతో సీన్ మొత్తం మారిపోయింది. 2015లో ధర్మారం భూమిరెడ్డికి 2017లో కూతురుకి అమ్మిన 20 గుంటలు మ్యుటేషన్ కాదంటూ ఆగస్టు 14, 2018న సేల్ డీడ్ను రద్దు చేశాడు కుమ్మరి కనకయ్య. అదే రోజు ఆ 2 ఎకరాల 20 గుంటలతో పాటు తన పేరిట మిగిలిన 19 గుంటలను కూడా కలిపి మొత్తం భూమిని హరీష్ రావుకు రిజిస్ట్రేషన్ చేసేశాడు. ఇందులో 3.5 ఏళ్ల క్రితం అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ను కనకయ్య ఎందుకు రద్దు చేశాడు? కూతురుకిచ్చిన భూమిని కూడా ఎందుకు లాక్కున్నాడు? మొత్తం భూమిని హరీష్ రావుకి ఎందుకు అమ్మేశాడు? ఈ ప్రశ్నలకు ఆన్సర్ అందరికీ తెలుసు. కారణం హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ మంత్రి. రంగనాయక్ సాగర్ నిర్మాణం ఆయన కన్సర్న్లలోనే జరుగుతోంది. తనకు ఆ భూమి కావాలనుకున్నాడు. అంతే, కథ మారిపోయింది. ఇదే సర్వే నెంబర్లో అదే ఆగస్టు 14, 2018న కుమ్మరి నరసవ నుంచి ఎకరా 22 గుంటలు, కుమ్మరి చంద్రయ్య నుంచి 2 ఎకరాలు హరీష్ రావు పేరిట రిజిస్టర్ అయ్యాయి. ఇక్కడ ఇంకో విషయం, ఈ కుమ్మరి నరసవ నుంచే రంగనాయక్ సాగర్ కోసమంటూ 13 గుంటల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని హరీష్ రావు లాక్కున్నారన్నమాట. ఇదే సర్వే నెంబర్లో మరో ఎకరా 20 గుంటల భూమి హరీష్ రావు పేరిట ఉంది. కానీ ఇది ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎలా వచ్చింది అన్న రికార్డులు మాత్రం ఎక్కడా దొరకడం లేదు. అసలు ప్రాజెక్టు నిర్మాణం మొదలైనప్పటి నుంచే రంగనాయక్ సాగర్ చుట్టూ రాజకీయం మొదలైంది. భూసేకరణ విషయంలో రైతులను బీఆర్ఎస్ నేతలు భయపెట్టారన్న ఆరోపణలున్నాయి. మాస్టర్ ప్లాన్ బయట పెట్టకుండా, ప్రాజెక్టు డిజైన్ను జనానికి తెలియకుండా చేసి ఓవైపు నుంచి ప్లాన్ ప్రకారం రిజర్వాయర్ కట్టడం మొదలుపెట్టారు. మరోవైపు పొలాలన్నీ మునిగిపోతాయంటూ రైతులను భయపెట్టారు. భూములు ఇచ్చేయాలంటూ తీసేసుకున్నారు. ప్రాజెక్టు డిజైన్ తనకు కావలసినట్లు మార్చుకున్న హరీష్ రావు రంగనాయక్ సాగర్లోకి వచ్చేలా తన ఫామ్ హౌస్ను కట్టుకునేందుకు రైతుల భూములను లాక్కున్నారు. అందుకే హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న చోట మాత్రమే డిజైన్ మారింది. రైతుల పొట్టగొట్టి హరీష్ రావు కట్టుకున్న ఫామ్ హౌస్ మాత్రమే మిగిలింది. సో ఇప్పటి వరకు మనం అనుకున్న రంగనాయక్ సాగర్ ప్రజెంట్ ఫోటో ఇది. మనం దీని నుంచి ఒక్కసారి వెనక్కి వెళదాం. ఇది 2023ది. 2015 డిసెంబర్ అంటే ప్రపోజల్ వచ్చి ఇక్కడ రిజర్వాయర్ని కట్టబోతున్నారనే ప్రపోజల్ వచ్చినటువంటి 2015 డిసెంబర్కి వచ్చాం మనం. ఇక్కడ చూస్తున్నాం, ఇది ఐలాండ్. ఇప్పుడు మనకి రిజర్వాయర్లో కనిపించేటటువంటి ఐలాండ్. మనం ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చినట్లయితే ఇదిగో మనం చెప్పుకున్నటువంటి ఫామ్ హౌస్ ప్రాంతం ఇక్కడికి వస్తుంది. సో 2015 డిసెంబర్కి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా
రామంచ గ్రామస్తులు అంటే ఈ రంగనాయక సాగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటివి, అలాగే ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది రామంచ గ్రామస్తుల భూముల్లోకి వస్తుంది. అది ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా రామంచ గ్రామస్తుల రైతుల భూములు, ఇతర గ్రామస్తుల రైతుల భూములు కూడా. ఇదంతా పుష్కలంగా పంటలు పండేటటువంటి భూములు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ ఏమీ లేదు, ఏం బిల్డ్ చేసి లేదు. అండ్ ఇప్పుడు 2017 9th మంత్కి వచ్చాం మనం. 2017లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్లో క్లౌడ్స్ వచ్చాయి. సో కానీ దాంట్లో కూడా మనకు కనబడుతుంది ఇక్కడ గ్రావెల్ తోలి కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. రంగనాయక సాగర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇక్కడ స్టార్ట్ అయిన బిట్స్ మనం చూడవచ్చు. ఇక్కడ ప్యాచ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ 2018కి వెళ్దాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 2018 డిసెంబర్ది ఇది మ్యాప్. 2018లో పూర్తిగా దాదాపు ఒక రూప్ వచ్చేసింది రంగనాయక సాగర్కి. సో ఇక్కడ నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసి ఇదంతా కూడా రంగనాయక సాగర్ బిల్డ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చేసింది. దీన్ని చూపించి, ఈ రంగనాయక సాగర్ని చూపించి, అంటే ఇక్కడ వాటర్ అంతా ఫిల్ అయిపోతాయి, ఈ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసి ఇదంతా మునిగిపోతుంది. సో ఈ ముంపుకు గురయ్యేటటువంటి భూములన్నీ కూడా మీరు ఇచ్చేయాలని రైతులకి, ఈ రామంచ గ్రామస్తులు కావచ్చు, ఇతర గ్రామాల ప్రజల భూములు ఏవైతే ఉన్నాయో చిన్న సన్నకారు రైతులు వాళ్ళంతా కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు, 3 గుంటలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, ఎకరం భూమి ఉన్న వాళ్ళు కూడా, దీంట్లో కొన్ని గుంటల భూమి సాగు చేసుకునే రైతులు కూడా అందరినీ భయపెట్టి ఈ వాటర్ ఇక్కడ దాకా వస్తాయని చెప్పి మనం చూసాం. రంగనాయక సాగర్ వాటర్ ఎక్కడి వరకు వచ్చాయి, దాదాపు ఇక్కడ వరకు వచ్చాయి. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా డ్రైగా ఉంది, ఇక్కడ వరకు మాత్రమే నీళ్ళు వచ్చాయి. కానీ ఈ నీళ్లు ఇక్కడ దాకా వచ్చేస్తాయని చెప్పి మొత్తం వీటన్నింటినీ కూడా అక్విజిషన్లో తీసేసుకున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, మరొకటి గమనించవచ్చు, ఇది ఇంతకుముందు లేనటువంటి రోడ్డు లేదు. ఒకసారి మనం వెనక్కి వెళ్ళదు 2015కి మనం వెళ్ళినట్లయితే మనం రోడ్డు కూడా లేదు. 2016 నుంచి ఇక్కడ రోడ్డు, ఇక్కడ ఇదే ప్రాంతంలో మనం చూస్తాం ఇక్కడ అన్ని భూములు, అసలు ఇక్కడ రోడ్డు కూడా లేదు. రంగనాయక సాగరం లేదు, అక్కడ రోడ్డు లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ అవుద్దాం 2016 2017 సమయానికి వచ్చేటప్పటికి 2017లో మనం చూసినట్లయితే ఇక్కడ స్లోగా రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది స్టార్ట్ అయింది, దీన్ని చూపిస్తూ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకొక ఇయర్ ముందుకు వెళ్ళినట్లయితే మనకి 2018కి ఇక్కడ చూడొచ్చు, మనకి రోడ్డు ప్యాచ్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో దీన్ని కలుపుతూ ఇదంతా, ఇది సిరిసిల్ల సిద్దిపేటను కలిపేటటువంటి ఒక షార్ట్ కట్ రోడ్డుగా దీన్ని చెప్తూ ఉన్నారు. ఈ రోడ్డు ఇంతకుముందు రోడ్డు కూడా లేదు. సో ఈ రోడ్డును కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కట్ట బ్యాక్ వాటర్, ఇది. సో బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి కట్ట, దీనికి రోడ్డు వేసి ఈ రోడ్డుకి ఈ టర్నింగ్లో కరెక్ట్గా ఈ రంగనాయక సాగర్ వ్యూ బ్రహ్మాండంగా కనిపించే విధంగా ఇక్కడ ఫామ్ హౌస్ ప్లాన్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఈ ప్యాచ్ని మనం చూడవచ్చు. ఇక్కడ చాలా ఒక పద్ధతి ప్రకారం 4 ముక్కలుగా దాన్ని చేసుకున్నారు. వివిధ రైతుల భూములన్నీ కూడా సేకరించి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఇయర్ దానికి వెళదాం. ఇది 2021 మ్యాప్. సో రంగనాయక సాగర్ పూర్తయిపోయింది, కట్ట పూర్తయిపోయింది, వాటర్ కూడా ఫిల్ అయిపోయింది ఇందులో. సో వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు రోడ్డు, పూర్తి స్థాయిలో రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఒక కొలిక్కి వచ్చింది. సో ఇది మొత్తంగా ఏమీ లేనటువంటి ప్రాంతంలో రైతులు సాగు చేసుకునేటటువంటి భూములను తీసుకుని రంగనాయక సాగర్ పేరు చెప్పి ఆ భూములను తెలివిగా ఆయన పేరు మీదకి ఎలా మార్చుకున్నారు అనేది ఇప్పుడు ఆధారాలతో సహా మీకు చూపించబోతూ ఉన్నాను. ఇదంతా కూడా గూగుల్ మ్యాప్స్ని మనం ట్యాంపర్ చేయలేం. సో ఇది ఒక ఆధారం. దీని తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ధరణి, దాని ఆధారంగా, సర్వే ఆధారంగా, పట్టా పాస్బుక్ల ఆధారంగా నెక్స్ట్ ఎవరి పేరు మీద ఆ భూములు ఉండేవి, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ఆ భూములు మారాయనేది ఇప్పుడు చూద్దాం. రిజర్వాయర్ కోసం సేకరించిన భూమి రిజర్వాయర్కే వాడాలి, ఇతర అవసరాలకు వాడుకోకూడదు. అంతేనా కాదా? పైగా పంటలు పండి రైతులకు అన్నం పెట్టే పొలాలు లాక్కుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలి. ఆ ప్రాజెక్టు కింద లబ్ధి కూడా రైతులకే జరిగేలా చేయాలి. కానీ రంగనాయక సాగర్లో మాత్రం అంతా రివర్స్. ప్రాజెక్టు పేరుతోనే సేకరించిన భూములు నిజంగా ప్రాజెక్టుకి ఉపయోగపడ్డాయా? అది చూద్దాం. రంగనాయక సాగర్ ఒడ్డున ఉన్న హరీష్ రావు ఫామ్ హౌస్ ఇది. గూగుల్ మ్యాప్లో జూమ్ చేసి చూస్తే ఫామ్ హౌస్కు ముందు ఓ పార్క్లా కనిపిస్తోంది కదా, అదే సుడా నర్సరీ. ఇక ఫామ్ హౌస్ పక్కన చెట్లున్న ప్రాంతం కూడా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా ట్రీ పార్క్. ఇదేమి చిన్నపాటి స్థలం కాదు. రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూములు సుడా చేతుల్లోకి ఎలా వెళ్ళాయి, దీని గురించి ఆరా తీస్తే సంచలన విషయాలు బయటకొచ్చాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆర్టీఐ దరఖాస్తుకిచ్చిన సమాధానం.
ఒక్కసారి వీటిని సరిగ్గా చూడండి. రంగనాయక్ సాగర్ నుంచి సేకరించిన భూమిలో అంగుళం కూడా సూడాకు ఇవ్వలేదంటూ సమాధానమిచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. రంగనాయక్ సాగర్కు సేకరించిన భూములేవి సూడాకు ఇవ్వలేదంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు. పోనీ ఈ భూములు రైతులవి కాదా అని అందామనుకుంటే ఒకప్పుడు అవన్నీ పొలాలు. ప్రస్తుతం చెట్లు పెంచిన భూమి గురించి ఒకప్పుడు ఆ భూ యజమాని నారాయణ ఏమంటున్నాడో మీరే వినండి. ధరణిలు ఏంటంటే నీ పేరు మీద భూమి నా పేరు మీద రావడానికి రాత్రి అధికారులు కూర్చొని టైప్ చేసి ఓ పట్ట పాస్బుక్ ఇచ్చారు. అలాంటి వ్యవహారమేనా ఇది? కావచ్చు కావచ్చు. రైతుల దగ్గరికి తీసుకున్నారు, వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. అది మొత్తం అక్కడిది, ఇది మాది. ఇదన్నీ ఈ ప్రాజెక్ట్ ఇది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? 5 ఎకరాలు. మా నాయన పేరు 5 ఎకరాల 34 గుంటల భూమి. నాకు 5 ఎకరాలకు 1 గుంటకు పైలు వచ్చినాయి. 33 గుంటల భూమి సుడా పేరు మీద పెట్టి మొత్తం కబ్జా చేసిర్రు. అది మొత్తం కబ్జా చేసిర్రు. ఏ కోర్టు పోయినా అటు పోయినా ఇటు పోయినా అది వాళ్ళ వీళ్ళకి ప్రజావాణిలో పెట్టినా అన్నిటిలో పెట్టినా ఎక్కడ న్యాయం లేదు. ఉన్న భూమి నీళ్లు మునిగింది వాళ్ళు ఉంచుకోవాలి, నీళ్లు మునిగింది మేము దున్నుకోవాలి. అట్లా లేదు. మెల్లగా గెలిగితే ఒకడు వస్తాడు, ఆయన ట్రాక్టర్తో తెచ్చి కుప్పలు మాను పోతాడు. గట్లా చేస్తాను. ఆ దిక్కుమాల చెట్లన్నీ తీసేస్తే మా పిల్లలు బతారు. అవి తీసేసి మా భూమి మాకు ఇస్తే. కేవలం పార్కులు మాత్రమే కాదు, రంగనాయక్ సాగర్ ఒడ్డునే ఓ రిసార్ట్ను కడుతున్నారు. అది కూడా సుడా ఆధ్వర్యంలో. ఇదిగో అక్కడి నిర్మాణాలు. మరి ఈ భూములు ఎవరివి? సుడా చేతికి ఎలా వచ్చాయి? ఎల్లయ్య అనే రైతు పడుతున్న ఆవేదన వింటే అక్కడ ఏం జరుగుతుందో జరిగిందో మనకు అర్థమవుతుంది. సార్, ఇప్పుడు రిజర్వాయర్లో పోయిన జాగాలకు వెళ్ళి నా వ్యవసాయ భూమి కాడికి పోవడానికి నాకు దారి ఏమన్నాడు మన మాజీ మంత్రి. ఆయన ఫామ్ హౌస్ కాడికి దారి ఉంటుంది. మాజీ మంత్రి అంటే మాజీ మంత్రి అంటే హరీష్ రావు గారు, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే. మేము రైతులము మా బావుల కాడికి పోదామంటే దారి లేదు. మాజీ మంత్రి గారికి రిజర్వాయర్ పోయిన జాగాలకు వెళ్ళి దారి ఉంటుంది ఆయనకు. మీదెంత పోయిందండి? సార్ నమస్కారం సార్. మాది 4 ఎకరాల 17 గుంటలు వేయింది. నేను భూ నిర్వాసితుని, పెద్ద కోడూరు. నా పేరు సుధగోని రాజయ్య. నేను భూ నిర్వాసితుని అయి విషం కూడా తాగిన సార్. అయితే చచ్చిపోయే స్టేజ్కి ఒక 9 రోజులు యశోద హాస్పిటల్ వేసిర్రు, బతికొచ్చిన. అయితే ఇప్పుడు మాకు భూమి కోల్పోయినాం సార్. మేము బిచ్చగాళ్ళ లెక్క అయినాము. మా గోడు ఇది జర రేవంత్ రెడ్డి సార్ మాకు కరుణించి మా బాధలను తీర్చాలి. ఇప్పుడన్నా జర ఓటుకేయాలని బాధపడుతున్నాం సార్. అయితే మేము 123 జీవో కింద భూములు తీసుకున్నాడు సారు. అది మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. పక్కపండి సందలపురంకు 13,50,000, మాకు 6,50,000 ఇచ్చిండు. కోట్లు వేసుకున్నాము. కోట్లు వేసుకుంటే ఆ పైలు కూడా గదలను ఇస్తలేడు సారు. మేము హరీశ్రావు కాన్స్టిట్యున్సీ ఇది ఎట్లా వేయింది అని చెప్పి బెదిరించింటాడు సారు. మా ఓ సారుకు చెప్పి జర పైలు బేజ్ మీద పెట్టిపిస్తే మాకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర కాల్మొక్త సారు, మాకు న్యాయం చేకూర్చండి. అసలు సూడాకి భూములే ఇవ్వకుండా సూడా ఇక్కడ డెవలప్మెంట్ ఎలా చేస్తోంది? ఈ రెండూ కాదు, రిజర్వాయర్ ఒడ్డుకు సంబంధం లేకుండా ఉన్న ఈ ప్రాంతాన్ని చూడండి. గోవు ప్రతాప్కు ఇక్కడ 21 గుంటల భూమి ఉంది. అందులో 19 గుంటలను రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసమని లాక్కున్నారు. మరో 2 గుంటలు వదిలేశారు. కానీ అక్కడిదాకా రిజర్వాయర్ రాలేదు. ఆ స్థలాన్ని ఇప్పుడు ఓ కుల సంఘానికి అనధికారికంగా ఇచ్చేశారు. ప్రాజెక్టుకు అవసరం లేనప్పుడు తన భూమి తనకిచ్చేయమంటున్నాడు గోవు ప్రతాప్. కానీ ఎవరూ అతని బాధను అర్థం చేసుకోవడం లేదు. ఇంకో దారుణం ఏంటంటే మిగిలిన 2 గుంటల్లోనూ అతన్ని సాగు చేసుకొనివ్వడం లేదు. వచ్చేటప్పుడు ఈ భూమి ప్రాజెక్టు కింద మీద పోతుంది అంటే ఇది మొత్తం నాది 26 గుంటలు సార్. ఇది టోటల్ మొత్తం 26 గుంటలకి వెళ్ళి 6 గుంటలు పోతే 21 గుంట అయితే మా పేరు మీదనే మాకు అది. ఇది ప్రాజెక్టు కింద పోతుంది కదా, ప్రజల కొరకు కూడా అది అవుతుంది కదా అని మేము అదైనాం సార్. కాకపోతే ఈ ఫంక్షన్ హాల్ కడతారు, ఈ చెట్లు పెడతారు. ఇది మా నాన్న జాగా సార్. ఇది అంటే మామూలుగా అందరికీ ఉపయోగపడుతుంది అని ఒక కాన్సెప్ట్ కొద్ది, సరే 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము మా ల్యాండ్ కూడా మా 21 గుంట సార్. 21 గుంట మేము ఆల్రెడీ డ్యామ్లోకి ఇవ్వమంటే ఇచ్చినాం సార్. అది మా రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఆయన ఇవ్వమని చెప్తే మేము కూడా ఇచ్చినాం సార్. సరే పర్వాలేదు, ఓకే జరిగింది. సరే ఇంకా మిగతా మాకు ఇంకా ఇందులో మాకు 19 గుంటలే మాకు మేము రిజిస్టర్ చేసినాం సార్. ఇంకొక 2 గుంటలు మాకు ఇంకా ఎక్కేది ఉంది. ఆ 2 గుంటలు దాని గురించి పోతే మాకు ఏమి అడిగితే ఎవరు లేదు, చేసుకోపో తెచ్చుకోపో పోయి తిరిగిపోని అంటున్నారు.
ఇప్పుడు వీళ్ళేమో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళకి ఇక్కడ ఫంక్షన్ అరేంజ్ చేసింది. సరే సార్, ఫంక్షన్ అరేంజ్ చేయండి, కాదంటలేను. ఇప్పుడు మాకు వచ్చే 2 గుంటలకు మాకు పోతే ఇప్పుడు మా శర్మ సార్ దగ్గరికి వెళ్తే తెచ్చుకో, నీ జాగా నువ్వేదో నువ్వు తెచ్చుకో, నీ జాగా నువ్వు తీసుకో అని ఆయన అంటున్నాడు. ఇక్కడ ఏఈ దగ్గరికి పోయినా, ప్రఫుల్ కుమార్ అని చెప్పేసి అని ఆయన దగ్గర పోమంటే ఆయన దగ్గరికి పోయినా, చాలామంది దగ్గర తిరిగిన, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన, కలెక్టర్ ఆఫీస్కి ఆల్రెడీ ఇవి కూడా అప్లై చేసిన సార్ నేను. కలెక్టర్ కూడా టీఆర్టీసీ దాని కింద అప్లై చేసిన, ఎటువంటి నాకు రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే ఇక్కడ కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. సార్ ప్రజావాణి పెట్టండి సార్, మా ఊరికి వచ్చి సార్ ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కానీ సార్ పెట్టండి వచ్చి అవసరం ఉంటే మా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోమండి సార్. మిగిలిన భూమి మిగిలిన రైతులకే ఇవ్వాలి సార్. ఇప్పుడు మేము 20 గుంట ఉన్న కాడికి మొత్తం ఇచ్చినాం సార్. ఇలా మాకు ఇక్కడికి వస్తే కూడా మాకు ఏం లేకుండా అయిపోయింది సార్. సరే పర్లేదు సార్, తీసుకోండి, మీరు డ్యామ్కి ఇచ్చిన డ్యామ్లో పెట్టుకోండి సార్, వాటికి వరకు ఉండని. ఈ మిగిలిన చాలా కమర్షియల్గా ఎందుకు వాడుతున్నారు సార్ ఈ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం? దీన్ని పట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు కులాలతోనే ఇప్పుడు కులాల ఘర్షణలు అవుతున్నాయి. ఇవన్నీ నువ్వేం చేస్తున్నావు చూసుకోపోర్రా బాయ్, వాడేపల్లి వెళ్ళి చేస్తుండు, మీరేం చేస్తున్నారా అని చెప్పేసి ఈ గొడవలు ఇంత కూడా మ్యాన్ హ్యాండిల్ జరిగింది సార్ నాకు ఇలా ఈ జాగాల. ఏమనంటే మళ్ళీ తాగిన ఏదో మాట్లాడి మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు సార్. ఒకటి మేము గత ప్రభుత్వంతో మేము చాలా నష్టపోయాం సార్. ఇప్పటికి ఒకటే వేడుకున్నాం మా రేవంత్ రెడ్డి గారికి, మేము మనస్ఫూర్తిగా సార్ ఆయన మాకు ఒక సహాయం చేయాలని, మేము ఎక్కడికైనా మేము వస్తాం, ఎక్కడికైనా మేము దిగుతాం సార్, దేనికైనా మేము పోరాడతాం సార్. డామ్లో పోవాలని చెప్పిర్రు మాకు. డామ్లో పోవాలని చెప్తే మా జాగా తీసుకొని మేము కూలి పనులు చేసుకుంటున్నాం. మాకు జాగా భూములు లేవు. ఎకరంన్నర. ఎంత ఇచ్చారు నీకు ఒక్కొక్క ఎకరానికి? 3,50,000. ఇప్పుడు తీసుకొచ్చి ఒక కుల సంఘానికి అప్పచెప్పారు కదా. కుల సంఘానికి అప్పచెప్పిర్రు, మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు. మేము మా పంతులు, మా శర్మ పంతులు కూడా మీకు ఎక్కడిది మీకు జాగలేదు, ఏం లేదు, సంఘంలో పోయింది, దానిలో డామ్లో పోయింది అన్నారు. ఈదో చెట్లు పెట్టుకున్నారు. కడమ వాళ్లకు రైతు సంఘానికి ఇత్తన్రు, ఫంక్షన్ హాల్ కట్టుకోమని వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మరి మాకు కూలి చేసుకొని వస్తున్నాము సారు, మరి మాకు ఏమి ఇస్తారు? మా జాగలు మాకు కావాలి. ఇప్పుడు మేము కొట్లాడుతున్నాము. మాకు తెలియక మా కొడుకులు ఇక్కడ లేరు. మా కొడుకులు దేశాల పొన్న పోయి బతికిర్రు. నేను ఒక్కదాన్నే ఉన్నా. మమ్మల్ని అపాలించి తీసుకున్నారు సారి. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి ఒక్క అంగుళం కూడా సుడాకివ్వకపోతే ఆ ప్రాంతంలో పార్కులు ఎలా వచ్చాయి, నర్సరీలు ఎలా వెలిశాయి, రిసార్ట్లు ఎలా వస్తున్నాయి? హరీష్ రావు సమాధానం చెప్పగలరా? ఈ మొత్తం వ్యవహారంలో ఎటు నుంచి ఎటు చూసినా అన్ని వేళ్లు హరీష్ రావు వైపే మళ్లుతున్నాయి. భూములు సుడా చేతుల్లోకి, ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక హరీష్ రావు వ్యూహం ఉందనేది అక్కడి రైతుల ఆరోపణ. బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా ఎదిగిన వ్యక్తి తమ పాలిట ట్రబుల్ మేకర్ అయ్యాడంటున్నారు రైతులు. ఇలా ప్రాజెక్టుకు అవసరం లేని భూములను సేకరించడం వెనుక హరీష్ రావు వ్యూహం ఉంది. ట్రీ పార్కుకు, రిసార్టుకు మధ్య ఉన్న భూమిలో ఎక్కువ భాగం ఇప్పుడు హరీష్ రావు చేతుల్లో ఉంది. అక్కడ వీటిని ఏర్పాటు చేయడం ద్వారా తన ల్యాండ్ వాల్యూ పెంచుకోవాలన్నది ఆయన కుట్ర. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్. ప్రాజెక్ట్ అలైన్మెంట్ పక్కాగా తెలిసిన హరీష్ రావు తనకు నచ్చిన ప్లేస్లో పొలాలను లాక్కుని, దానికి తగ్గట్లుగా డిజైన్ మార్చుకుని, తనకు కావలసినట్లుగా పార్కులు కూడా కట్టేసుకున్నాడు. అందుకే రంగనాయక సాగర్ భూసేకరణపైన, ఆ తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటున్నారు రామంచ రైతులు. ఇంతకాలం హరీష్ రావు అధికార బలాన్ని చూసి భయపడి సైలెంట్గా ఉన్న వాళ్లంతా ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది ది నేకెడ్ ట్రూత్ ఆఫ్ ట్రబుల్ మేకర్ హరీష్ రావు. ఇలాంటి నగ్న సత్యాలను దేనికి వెరవకుండా సాహసంతో, ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతోంది ది నేకెడ్ ట్రూత్. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.